అదేందో కొండ సురేఖ అక్క ఏం చేసినా 5 నిమిషాల అందరి ముంగట ట్రోల్ అవుడు అక్కకు అలవాటైపోయినట్టుంది. ఇప్పుడు కూడా గాంధీ భవన్ లా రోజుకిద్దరు లీడర్లు ముఖాముఖి పేరుతోటి పబ్లిక్ సమస్యలు అరుచుకునేటందుకు దరఖాస్తులు తీసుకునే కార్యం పెట్టిరు కదా. ఇక ఆడ కేసీఆర్ ను బదనాం చేద్దాం అనుకుంటే అక్కకే ఎట్లా పంచబడ్డదో చూడుర్రి. ప్రజాభవన్ లో పెట్టిన ప్రజా దర్బార్ ఏమైందో, అక్కడ తీసుకున్న దరఖాస్తుల గతేమైందో, ఆడికి పోయి పబ్లిక్ ఇచ్చిన విన్నపాలు ఏమైనాయో గాని మళ్ళా కొత్తగా గాంధీ భవన్ లో ముఖాముఖి అనే మహత్తర కార్యం ముంగటేసుకుండ్రు కాంగ్రెస్ లీడర్లు. ప్రజాభవన్ నుంచి లొకేషన్ చేంజ్ చేసి గాంధీ భవన్ లో పెట్టిండ్రు. మరి వారితోటి ఇప్పటి వరకు ఎంతమంది సమస్యలు అరుచుకొని పరిష్కారాలు చేసిండ్రో తెలియదు గాని మళ్ళా దరఖాస్తులు తీసుకొని మీ సమస్యలు పరిష్కరిస్తామని అయితే ఓ పేరంటం పెట్టుకుర్రు. ఇక పబ్లిక్ పోయి వాళ్ళ సమస్యలను దరఖాస్తులు రాసి సురేఖ మేడానికి ఇచ్చిండ్రు. అట్లనే ఒక ఉద్యమకారుడు నాకేదన్నా బతుకు తెరువు కావాలని మేడం తానికి పోయిండు. అదేంది కేసీఆర్ సర్కారు ఉద్యమకారులను ఆదుకున్నామన్నాడు, మీకేం చెయ్యలేదా అని అడిగింది. ఎందుకు చేయలేదమ్మా, తెలంగాణ ఉద్యమంలా నా కొడుకు జీవిడిస్తే కేసీఆర్ సారు 10 లక్షలు ఇచ్చిండు అని ఉద్యమకారుడు చెప్పే వరకు హక్కకు పంచుబడ్డట్టయిపోయింది. కేసీఆర్ ఏం చేయలేదంటే ఏందో రాజకీయం చేద్దాం అనుకుంటే ఉల్టా పంచుబడే వరకు హక్క సైలెంట్ అయిపోయింది. సర్లే దరఖాస్తు ఇచ్చిపో అని చెప్పి దరఖాస్తు తీసుకుంది. టైం బ్యాడ్ ఉన్నప్పుడు అట్టి పండు తిన్నా పన్ను ఇరుగుతుంది అన్నట్టు సురేఖక్క టైం బ్యాడ్ ఉన్నట్టుంది. అందుకే ఏది చేసినా గిట్లనే రివర్స్ అవుతున్నది పాపం అని అనుకుంటుర్రట సురేఖక్క అభిమానులు.